వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, నాతోటి నిరుద్యోగులకి అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ చేయాలి? అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ కాదు, ఒక్కటి కూడా రాలేదు మనకి. దేని గురించి మాట్లాడాలి? ఏది మాట్లాడినా ఫస్ట్ నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి మాట్లాడతా. ఎందుకంటే ఒక టీచర్ ప్రతి ఒక్క ఉద్యోగిని తయారు చేయగలరు కాబట్టి, నేను టీచర్ వృత్తిని ఎంచుకున్నా కాబట్టి నేను టీచర్ గురించి మాట్లాడతా. ఫస్ట్ డిఎస్సిలో 70% ప్రమోషన్స్ కి వెళ్తున్నాయి, 30% మాత్రమే రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. అయితే దీని ద్వారా ఏమైతుందంటే ఎస్ఏ పోస్టులు తక్కువ ఉంటున్నాయి అన్నట్టు, ఎస్జిటీలకే ఎక్కువ పోస్టులు వెళ్ళిపోతున్నాయి. అది అని చెప్పేసి మేము కోర్టులో కేసు వేస్తే దాన్ని ఏం చేసిరు? ప్రభుత్వం చేతిలో పెట్టిరు. ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లే. మళ్ళా ఏమన్నంటే వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అంటున్నారు. మేమా పేడ్ ఆర్టిస్టులం, మీరా పేడ్ ఆర్టిస్టులు? చెప్పండి. ఈ పార్టీలో టికెట్ లేదని ఆ పార్టీకి మారి, ఆ పార్టీలో టికెట్ దొరకలేదని ఈ పార్టీకి మారి, మీరా పేడ్ ఆర్టిస్టులు, మేమా పేడ్ ఆర్టిస్టులం? చెప్పండి. మేము నిరుద్యోగులం కామా? మేము అసలు నిరుద్యోగులం కామని మీరు ఎట్లా అంటున్నారు? ఏ నాయకుడు అనేది? ఒక ఆయన ఉంటాడు, మొత్తం మీడియా దొరికితే చాలు, ఒక కెమెరా దొరికితే లోడలోడలోడో వాగుతూనే ఉంటారు. వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదట, ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి మేము నిరుద్యోగులం కామని. కాదా? మనం నిరుద్యోగులం కాదా? పేడ్ ఆర్టిస్టులమా? ఇప్పుడు మేమందరము పేడ్ ఆర్టిస్టులమంట. మరి మా క్వాలిఫికేషన్ చూసే దమ్ముందా మీకు? చదువుకుంటారా? మా సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు చదువుకుంటారా? చదువుకోవడానికే మీకు అర్ధ గంట పడుతుంది. మేము రాసే ఎగ్జామ్లు మీరు రాయాలంటే మీరు మరో జన్మెత్తాలి. మేము చదివిన సిలబస్ చదవాలంటే మీరు మరో జన్మెత్తాలే. గుర్తు పెట్టుకోండి. నిరుద్యోగులని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకొకటి ఏమంటే మాట్లాడితే కొట్టడానికి కూడా వస్తున్నారు నిరుద్యోగులని. ఎంత దారుణము! ప్రశ్నించేటోళ్ళని కొడతారా? ఎవరి వల్ల ఏర్పడినరు మీరు? ఎవరి వల్ల ఈ రోజు ఆ కుర్చీలో కూర్చున్నారు? ఆ రోజు మేము కుర్చీలు వదిలేసి మీకోసం పుస్తకాలు వదిలేసి వచ్చినాం కాబట్టి ఈ రోజు మీరు ఆ కుర్చీలలో కూర్చున్నారు. ఈ రోజు మమ్మల్ని మా కుర్చీలో కూర్చోనియకుండా చేస్తున్నారు కదా, మళ్ళీ మీ పతనానికి మీరే కారణమైతున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి. మీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ నోటిఫికేషన్ కి వెళ్తున్నారు. ఇదెంత దారుణం. అలాగే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మీరు లోకల్ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రసక్తే లేదు. మీరు రైతు భరోసా తక్కువని వేసిరు కదా, టకీమని వేసిరు కదా, అదే రైతు కొడుకు నీ యొక్క నిరుద్యోగే. మరి ఆ రైతు కొడుకు నిరుద్యోగి అడగడా? నాన్న ఒక 4,000 కోసం నువ్వు ఆశపడితే 40,000 నా జీతం పోతుంది నాన్న అని చెప్పడా కొడుకు? వెనకాల మనకి జియో 46 అభ్యర్థులు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆకాష్, శంకర్, నవీన్ పట్నాయక్, వంశీ భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. భారీగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులకు స్వాగతం, సుస్వాగతం. నిరంతరం ఉద్యోగాల భర్తీ విషయంలో తమ్ముడు ప్లీజ్ కూర్చోవాలి. మీరు ఎట్లా లేచి వెళ్ళద్దు ప్లీజ్. తమ్ముడు అందరు కూర్చోవాలి, పనుల కింద కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. భారీగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులకు స్వాగతం, సుస్వాగతం. శంకర్, అదేవిధంగా ఆకాష్, వంశీ వారికి నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తూ మరి అందరు కూర్చోవాలి. ఎవరు లేవద్దు, దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. తమ్ముడు వారి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్. మనము డిపార్ట్మెంట్ కు సహకరించాలి. మనకు ఎందుకంటే శాంతియుతంగా చేసుకోవాలని మరి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మరి పోలీస్ శాఖకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వానికి తెలియపరచడానికి, మన గొంతుకను ప్రభుత్వానికి విన్నవించడానికి మరి ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి డిపార్ట్మెంట్ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లీజ్ అందరు నిరుద్యోగులంతా టెంట్ కిందికి రావాలి. ఎవరు కూడా రోడ్ల మీద ఇబ్బందికరంగా చేయొద్దు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయొద్దు. ప్రతి ఒక్కరు స్టేజ్ కిందికి రావాల్సిందిగా కోరుతున్నా. అందరూ టెంట్ కిందికి రండి దయచేసి. టెంట్ కిందికి రండి.
హలో హలో, దయచేసి ప్రతి ఒక్కరు టెంట్ కిందికి రండి. అందరూ టెంట్ కిందికి రండి. అందరూ టెంట్ కిందికి రండి. ఇక్కడికి వచ్చిన మీ విలువగానే వచ్చిన పోలీస్ అభ్యర్థులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అందరూ సైలెంట్ గా కూర్చోండి. మనతో పాటు లేడీస్ అభ్యర్థులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మంది. అలాగే శంకర్, వంశీ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి తొందరగా. ఇంకొకటి, మనకేదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా, వచ్చిన నోటిఫికేషన్ ని భర్తీ చేయాలన్నా అడ్డమైన జీవోలు, అడ్డమైన రిజర్వేషన్లు పెట్టేసి మన లాగం పుట్టిస్తున్నారు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు నిరుద్యోగుల వల్ల ఏర్పాటైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటన చేసిరు కదా, మరి నిరుద్యోగుల కోసం మీరు రాగానే ఏమన్నా ఆలోచించిర్రా? మరి నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏ జీవో అడ్డొస్తుంది? ఏ రిజర్వేషన్ అడ్డొస్తుంది? దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళు 300 మందిని ర్యాలీగా తీసుకొచ్చిన దాంట్లో అధికంగా మహిళా అభ్యర్థులు ఉన్నందువలన కొద్దిగా పురుష అభ్యర్థులు ఎన్నికెళ్ళి మన అక్క చెల్లెలకు అవకాశం ఇవ్వండి. టెంట్ కింద కూర్చునేటట్టు కొద్దిగా వాళ్ళకు అకామిడేట్ అయ్యేటట్టు మీరు జరగండి. దయచేసి మన మగపిల్లలను ఎక్కడైనా నిలబడచ్చు, ఆడపిల్లలను నిలబడలేరు. దాన్ని అర్థం చేసుకొని వచ్చినందుకే వాళ్ళకు మన కృతజ్ఞతలు తెలియజేయాలి. కానీ వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది భావ్యం కాదు. అది మన తెలంగాణ సంస్కృతి కూడా కాదు. ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏ జీవో అడ్డొస్తుంది, ఏ రిజర్వేషన్ అడ్డొస్తుంది అని చెప్పేసి మేము ఈ సభా వేదికగా అడుగుతున్నాము. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది నిరుద్యోగుల గురించి. కానీ రైతు భరోసాలు, పెన్షన్లు, కరెంటు బిల్లులు, ఉచిత పథకాల పైన మీరు పడ్డారు. నిరుద్యోగుల గురించి ఆలోచన లేదు. దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి మీరు ఇప్పటికైనా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని, లేకపోతే స్థానిక ఎలక్షన్ లో మీ అంత చూసామని చెప్పేసి మేము ఈ వేదికగా తెలియజేస్తున్నాం.